హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ. సో ఈరోజు అయితే మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని వచ్చాను. వారు ఎవరంటే హైకోర్టు అడ్వకేట్ ఇమ్మనేని రామారావు గారు. మరి తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇప్పుడైతే అవినీతికి పాల్పడుతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్. మరి కాంగ్రెస్ అంటేనే అవినీతి, మరి అవినీతి అంటేనే కాంగ్రెస్ అనే విధంగానైతే తయారైపోయింది తెలంగాణ రాష్ట్రం యొక్క దుస్థితి. మరి మొన్నటికి మొన్న మనం చూసుకుంటే ఎస్బీఐ భూముల విషయంలో కుసంత వెనక్కు తగ్గాడు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా గురి పెట్టిండో ఏమో కానీ రాయదుర్గానికి ఆనుకొని ఉన్నటువంటి 10 ఎకరాల 63 గుంటల భూమి మీదనైతే కన్నేసిండు. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల మీద రేవంత్ రెడ్డి కానీ వారి యొక్క మంత్రులు కానీ ఎందుకు ఈ విధంగా పాల్పడుతున్నారు అనే విషయాన్ని అయితే ఒక్కసారి హైకోర్టు అడ్వకేట్ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. అయితే కాంగ్రెస్ అంటేనే అవినీతి, అవినీతి అంటేనే కాంగ్రెస్ అని ఇప్పటిదాకా అన్నావు. నేను ఏం చెప్పాలంటే ఏం చెప్పదలుచుకున్నా అంటే సార్ కాంగ్రెస్ అంటే అవినీతితో పాటు విధ్వంసానికి కూడా పాల్పడుతుంది. ఒక చారిత్రక విధ్వంసం, ఒక సాంస్కృతిక విధ్వంసం, ఒక మతపరమైన కట్టడాలపై విధ్వంసం, పూర్తి స్థాయిలో తెలంగాణ ఆనవాళ్ళు అంటే మన గుర్తింపు, హైదరాబాద్ కి గుర్తింపు ఏంది దాని చరిత్ర, అదే విధంగా తెలంగాణ గుర్తింపు ఏంది దాని చరిత్ర. మొన్నటికి మొన్న వరంగల్లో ఒక ఆలయం, అత్యంత పురాతనమైన ఆలయాన్ని ఓడు కాంట్రాక్టరు రోడ్ వేసేటోడు ధ్వంసం చేసింది. ఆ విషయంలో నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఆశ్రయించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ను లెటర్స్ రాయడం జరిగింది, ఫిర్యాదులు చేయడం జరిగింది. వాళ్ళ జోక్యంతో, కేంద్ర ప్రభుత్వం జోక్యంతో మళ్ళా పునరుద్ధరిస్తున్నారు దాన్ని. అయితే అదే విధంగా ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 తీసుకున్నట్టయితే మెట్రో ఫేజ్ 2లో 137 చారిత్రక కట్టడాలు, అక్కన్న మాదన్న గుడి కావచ్చు, అదే విధంగా సింహవాహిని గుడి కావచ్చు. సింహవాహిని దేవాలయం అయితే అత్యంత ఘన చరిత్ర కలిగిన దేవాలయం. ఈ బోనాల సమయంలో ఆషాఢ గతంలో 1908లా మనకు ఎట్లయితే హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చి కొన్ని వేల మంది చచ్చిపోయారు హైదరాబాద్ రాజ్యంలో. అప్పట్లో హైదరాబాద్ రాజ్యంలో వేల కొలది చనిపోయినప్పుడు నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీ పాషా మన ప్రధానమంత్రి అయిన మహారాజా కిషన్ ప్రసాద్ని అడిగి అమ్మవారికి సారె పెట్టి అమ్మవారికి బోనం చేస్తే శాంతింపజేస్తే అయితే గసొంటి దేవాలయం పైన కూడా ఈ నీడ పడ్డది. ఈ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దల నీడ పడ్డది. అయితే గతంలో ఇప్పుడు ఈ భూములు మనం చూసుకున్నట్టయితే సర్వే నంబర్ 83లో గతంలో కూడా ఒక పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఎస్బీఐ అయితే పక్కకున్న సర్వే నంబర్ 25 అయితే మన హెచ్సియు భూములు, దానిలో అయితే ఏం లేవు, అంతా ఉత్తగా చెప్తురు, గ్రాఫిక్స్ చేసిండ్రు. ఇది నేను ఒక వీడియో చేస్తుండే, అది మొత్తం నెమలులు కావచ్చు, లేకుంటే జింకలు కావచ్చు, అడవి పందులు కావచ్చు, తాంబేళ్లు కావచ్చు, అట్లా ఎన్నో వన్యప్రాణులు ఉన్నాయి. అదే విధంగా అటవీ సంపద ఉన్నది దానిలో. అదే రక్షిత అటవీ పరిరక్షణ కేంద్రంగా ఉంచాలి అని గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు వరకు కూడా మనం పోయి దాన్ని కాకుండా ఏ విధంగానైతే గతంలో చంద్రబాబు నాయుడు 850 ఎకరాల పూర్తి భూమిని అమ్మే ప్రయత్నం చేసిండో, ఆ ప్రయత్నాన్ని ఏ విధంగానైతే గతంలో తెలంగాణ వాదులు కావచ్చు, పౌర సంఘాలు కావచ్చు, అదేవిధంగా కొంతమంది న్యాయవాదులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, దాన్ని వ్యతిరేకించి దాన్ని కూడా సుప్రీంకోర్టు వరకు తీసుకుపోయి దాని తర్వాత ప్రభుత్వం అధికారం చేపట్టిన రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా దాన్ని మొత్తం విత్డ్రా చేయించారు. ఆ 840 ఎకరాలు 850 ఎకరాలను రక్షించబడ్డది. బచాయించినాక ఏమైంది, మళ్ళా అది పునరావృతమైంది. దానిలో 450 అంతమంది అలిగిండు. దానిలో కూడా పూర్తి స్థాయిలో ప్రకృతి విధ్వంసం చేస్తా అని తయారైతే అప్పట్లో ఇప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్న బెంచు, గతంలో ఇప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్న సూర్యకాంత్ గారు అప్పుడు బెంచ్లో ఉండే. అయితే
ఆయన కాడికి పోయినాక ఆయన స్టే ఇవ్వడం జరిగింది. నేను ఈడ హైకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నా, ఆడ సుప్రీంకోర్టు నుండి స్టే వచ్చింది. మళ్ళా ఇది ఆపినామా, మను భూముల మీద పడ్డాడు. అవును. దానిలో అయితే కొన్ని వేల సంవత్సరాల క్రిందట అవే అంటే శిలాజాలు ఏర్పడ్డాయి. అవిటిని ఏమంటారు అంటే, కొంతమంది తెలంగాణకు చెందిన కవులు కావచ్చు, అవిటిని ఆ శిలాజాల నుండి స్ఫూర్తి పొందిండ్రు, కవిత్వాలు రాసిండ్రు. దాన్ని ఏమంటే ఒక ఆయన అయితే దానికి పేరేం పెట్టిండంటే పత్తర్ దిల్. అంటే అది హృదయం ఆకారంలో ఉన్నది కాబట్టి పత్తర్ దిల్. ఇంకొకటి ఏమో చుపా దిల్. అట్లాంటివి ఉన్నాయి. అవిటిని మొత్తము నాశనం పట్టించి 50 ఎకరాల భూమిని అర్రాజ్ చేద్దామని ఆలోచన పెట్టిండు. గది నేను జాతీయ మానవ హక్కుల కమిషన్లు వేసిన, అదేవిధంగా కొంతమంది పర్యావరణ ప్రియులు, పర్యావరణవేత్తలు, అదేవిధంగా సాంఘికంగా మొత్తం బాగా ఈ ఇష్యూపై పోరాడే వాళ్ళు కావచ్చు, మొత్తం పూర్తిగా దాన్ని వ్యతిరేకించి వివిధ ఫోరమ్స్కు తీసుకుపోయినాక అది ఆగిపోయింది. అంటే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతున్నప్పుడు 100% పాలక పక్షం దాన్ని వెనుకకు తీసుకునే ఆలోచన చేయకపోతే ప్రభుత్వమే కూలిపోతుంది, వ్యతిరేకత అనేది వస్తుంది. అయితే అది అయిపోయినాక అంటే ఇప్పుడు దాదాపుగా 3 సంవత్సరాలు ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ 3 సంవత్సరాలలో చేపట్టిన మన చారిత్రక విధ్వంసం ఏందని నేను చెప్పదలుచుకున్నా. అయితే ఇప్పుడు 83 కోసం సర్వే నంబర్ 83 మన గతంలో అది SBI విషయంలో ఇష్యూ అయింది. SBIకి ఇచ్చిన భూములను మళ్ళా అరాజ్ చేస్తా అంటాడు, అరాజ్ పాట పెడతాడు. 167 కోట్లు వచ్చినాయి, 237 కోట్లు వచ్చినాయి, ఇన్ని కోట్లు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చినాయి. అయితే అభివృద్ధి పేరుతో కోర్టు కూడా అడగడం జరిగింది. అభివృద్ధి పేరుతో ఏడబడితే భూములను ఎందుకు అమ్ముతున్నారు, ఏం అభివృద్ధి చేస్తున్నారు దీంతోనా అని కోర్టులు కూడా అడగడం జరిగింది. దాన్ని రిటర్న్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే అదే సర్వే నంబర్లో అంతర్భాగంగా ఉన్న ఒక అటవీ ప్రాంతం లాంటి 26 ఎకరాల భూమిని దాంట్లో నుండి 10 ఎకరాలు ఇప్పుడు అరాజ్ చేద్దామని మళ్ళా వచ్చింది. అయితే సార్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది హెరిటేజ్ రాక్స్ కు సంబంధించినటువంటి భూములు. అయితే హెరిటేజ్ చట్టం అనేది గతంలో అధికారంలో ఉన్న BRS పార్టీ తీసుకొచ్చింది. 2017 కంటే ముందు కేంద్ర చట్టం ఉండే. కేంద్ర చట్టం తర్వాత రాష్ట్రాలు కూడా ఇటువంటి చట్టం తీసుకురావాలి, మన వారసత్వ సంపదను మనం పరిరక్షించుకోవాలి, మన చరిత్రను మనం కాపాడుకోవాలి, భావి తరాలకు మన చరిత్రను మనం అందచేయాలి. అత్యంత ఘన చరిత్ర గల హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ చరిత్రను భావి తరాలకు అందించలేకపోతే మనము ఒక తీవ్రమైన నేరం చేసిన వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతోన ఒక చట్టం అనేది 2017లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అంతకుముందు జీవోలే ఉంటుండే. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు GOMS నంబర్ 542 ఆఫ్ 1995 అని ఒకటి ఉండే. 542 ఆఫ్ 1995 ప్రకారము మన కాడ ఉన్న చారిత్రక కట్టడాలు, అదేవిధంగా వారసత్వ చిహ్నాలు, గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రిందట, కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఏర్పడ్డ శిలాజాలు. ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఉర్దూ యూనివర్సిటీలో చెప్పినా కదా, అవి కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఏర్పడ్డాయి. వందల సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాల క్రిందట ఏర్పడ్డాయి. అంటే ఆ ఆకృతి అనేది ప్రకృతి ఇచ్చింది దాన్ని, అది దేవుడు చేసిన సృష్టి, సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. అయితే సహజ సిద్ధంగా ఏర్పడ్డ శిలాజాలను మళ్ళీ మనం సృష్టించజాలం. అంటే దాని ఖనిజ విలువలు కావచ్చు, దాని వృత్తాకారం కావచ్చు, లేకుంటే అది ఉన్న పొజిషన్ కావచ్చు, దాన్ని మళ్ళీ మనం సృష్టించలేం. కాబట్టి అది జాతీయ వారసత్వ సంపద, దాన్ని మనం రక్షించుకోవాలని దాన్ని 2017లో కూడా పరిరక్షిత ప్రాంతము అని ఏర్పాటు చేసింది గతంలో అధికారంలో ఉన్న BRS పార్టీ. అయితే ఇంతకు ముందు కూడా అంటే 1995 అది నిన్న హరీష్ రావు గారు చెప్పారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే GOMS నంబర్ 4 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఇది 2 జనవరి 2003
దాని ఇష్యూ అయింది. అయితే దానికంటే ముందు జియోఎంఎస్ నెంబర్ 102 దీనికి ఒక అపెండిక్స్ ఉంటుంది. జియోఎంఎస్ నెంబర్ 102కి ఒక అపెండిక్స్ ఉంటుంది. అయితే ఇది 23/3/1998 నాడు చేసింది. దానికంటే ముందు జియోఎంఎస్ నెంబర్ 407 ఇది 2000, దీని తర్వాత 2002. దీనికంటే ముందు ప్రాథమికంగా జియోఎంఎస్ నంబర్ 542 అనేది తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా అనెక్షర్లో ఒక 137 చారిత్రక కట్టడాలు, 9 స్వాభావికంగా సహజ సిద్ధంగా ఏర్పడ్డ శిలలను గుర్తించడం జరిగింది. ఈ శిలలను పరిరక్షించుకోనికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. వీళ్ళు గెలవక ముందు దాకా కమిటీ అనేది ఉన్నది, ఇప్పుడు కమిటీ జాడనే లేదు. అయితే నేను మెట్రో విషయంలో చెప్పిన కదా, అయితే మెట్రోలో నేను వాదిస్తుంటే జడ్జి గారికి నివేదించిన, నేను చెప్పిన ఇట్లా ఈ కమిటీ లేకుండా వీళ్ళు పనులు చేస్తారు, ఇది తప్పు, దీనిపైన చర్యలు తీసుకోవాలి అంటే ఒక సమగ్ర నివేదిక సమర్పించమని ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో సర్ఫరాజ్ అహ్మద్, హెచ్ఎండిఏకు కమిషనర్ వైస్ చైర్మన్ గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్, అదేవిధంగా మెట్రో రైల్కు ఎండిగా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్, అదేవిధంగా హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీకి చైర్మన్గా ఉండవలసిన సర్ఫరాజ్ అహ్మద్, ఒక్క వ్యక్తి 3 పోస్టులు ఆయన్నే చేస్తుడు. ఒక నివేదిక ఇచ్చాడు. ఆ నివేదిక ప్రకారము మేము ఇంకా అనుమతే తీసుకోలే కమిటీ కాన్స్టిట్యూట్ చేయనీకి అని. మరి నువ్వు పని ఎట్లా చేస్తావు, అర్హత ఎట్లా చేస్తావు? అనుమతి తీసుకున్న తర్వాతనే అనుమతి తీసుకోకపోతే ఏమవుతుందంటే పని చేయరాదు, ఆడ ఒక సబ్బలు కూడా పెట్టరాదు. ఈడ సబ్బలేంది మొత్తం బుల్డోజర్లే పెడతారు, మొత్తం ఏడబడితే ఆడ విధ్వంసం సృష్టిస్తారు. అయితే సెక్షన్ 20 ప్రకారం ఏమవుతుందంటే ఏ అధికారి అయితే దాన్ని అభివృద్ధి పేరుతో దాన్ని తొలగిస్తాడో లేకుంటే దాన్ని ధ్వంసం చేస్తాడో ఆ అధికారి పైన కేసు నమోదు చేయబడుతుంది. చట్టపరంగా సెక్షన్ 20 ప్రకారం, తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ సెక్షన్ 20 ప్రకారం ఒక కేసు నమోదు చేయబడుతుంది. ఆ కేసు నమోదు చేసినాక దానికి 3 సంవత్సరాల శిక్ష ఉంటుంది. ఇంకా ఆ అధికారిపై చర్యలు ఎట్లుంటాయంటే రోజుకు 250 రూపాయల జరిమానా వసూలు చేయాలి. మళ్ళా అది ఆ సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఒక ప్రకృతి చేసిన ఒక శిలాజాన్ని మళ్ళా నిర్మించగలడు. అయితే గతంలో ఎర్రమంజిల్ విషయంలో ఇదే సమస్య ఉత్పన్నమైంది. ఎర్రమంజిల్ విషయంలో ఉన్నత న్యాయస్థానం కామెంట్ చేసింది, హిస్టరీ కెనాట్ బి రీక్రియేటెడ్, హెరిటేజ్ కెనాట్ బి రీక్రియేటెడ్ అన్నది. హెరిటేజ్ కెనాట్ బి రీక్రియేటెడ్ అంటే మనం వారసత్వ సంపదను, ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ శిలాజాలను, కొన్ని వందల ఏండ్ల క్రిందట నిర్మించిన కొన్ని భవనాలను, పురాతన భవనాలను మనం ఇప్పుడు కట్టజాలము అని ఎవరు నిర్మించలేరని. అదే విధంగా మీరు అవిటిని ఆ చరిత్రను చెరిపేయజాలరు, మీకు ఆ అధికారం ఎవరిచ్చిండ్రు అని ప్రభుత్వము ప్రశ్నించింది. ఆ ఎర్రం మంజిల్ ఇప్పుడు చూడొచ్చు మనం, అట్లనే ఉన్నది ఎర్రం మంజిల్. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు, దాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించారు. అయితే ఈ ఇప్పుడున్న ప్రభుత్వం విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఇప్పుడు ఆ మున్సిపల్ శాఖ ఆయన కాడనే పెట్టుకుండు, మళ్ళా ఈ కమిటీ అనేది ఏర్పాటు చేయలే. ఇప్పుడు అభివృద్ధి చేస్తే మనం అడ్డుపడతలేము, ఏమనంటే అభివృద్ధికి అడ్డుపడుతుండ్రు, కేసులు వేస్తుండ్రు అని అంటుండ్రు, కానీ అభివృద్ధికి అడ్డుపడతలేము. మేము చట్ట ప్రకారం వారసత్వ సంపద అనేది హమారీ పైచాన్ హే, మా గుర్తింపు వారసత్వ సంపద, భావి తరాలకు హైదరాబాద్ గుర్తింపు. ఆ రాజరిక చిహ్నాలు కావచ్చు, లేకుంటే వారసత్వ సంపద కావచ్చు, సంస్కృతి కావచ్చు, మన సంస్కృతినే విధ్వంసం చేపడుతుండు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. 100% దీనిపై మా పోరాటం కొనసాగిస్తాం. అవసరమైతే అత్యున్నత న్యాయస్థానం కూడా మేము అప్రోచ్ అవుతాం. గతంలో హెచ్యు విషయంలో కూడా ఆడ ఇవి లేవు, గుంట నక్కలు ఉన్నాయి, ఇవి ఉన్నాయంటే నేను హైకోర్టులో చెప్పిన, అవయా ఈయన అవసరం చెప్పింది కరెక్టే, గుంట నక్కలు ఉన్నాయి, గుంట నక్కలు కూడా రక్షిత జీవులే, గాడు ఉన్నాయి గుంట నక్కలు, తాంబేన్లు ఉన్నాయి, మళ్ళా నెమలిలు ఉన్నాయి. మనం చూసుకుంటే అది మొత్తం కూడా అడవి ప్రాంతమే కదా. ఆ వీడియో చూసిన న్యాయమూర్తి ఇమీడియట్ అడిగించి సుప్రీంకోర్టులో స్టే ఇచ్చింది కదా. ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి కదా ఆయన.
మళ్ళీ ఆయన స్టే ఇచ్చిండు. అవి అవి ఏ జనరేటెడ్ అయితే నువ్వు నడుపా టెస్ట్ చేపిద్దామని చెప్పిన నేను. నడుపా టెస్ట్ చేపిద్దాం ఏ జనరేటెడ్ అయితే. అంటే నిన్ను ప్రశ్నిస్తే కేసులు పెడతావా? అంటే నువ్వు గతంలో ఇదే రేవంత్ రెడ్డి 2020 కేసు వేయలేదా? దీన్నే రక్షిత ప్రాంతంగా ప్రకటించాలి, ఈ భూములను అమ్మొద్దు, ఈ భూములను పరిరక్షించాలి, దీనిలో వారసత్వ సంపద ఉన్నదని ఇదే రేవంత్ రెడ్డి వేయలేదా? మరి ఎడిపోయిందా కేసు? 100కు 100% దీనిపై పోరాటం చేస్తాం. అందరినీ సంఘటితంగా చేసుకొని పర్యావరణవేత్తలు కావచ్చు, పౌర హక్కుల సంఘాలు కావచ్చు, అదేవిధంగా పర్యావరణవేత్తలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏ విధంగానైతే హెచ్సిఓ భూముల కొరకు పోరాడినో పక్కకే ఉన్న ఈ భూముల కొరకు కూడా పోరాడతారు. సరే, ఇంకొక విషయం ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఈ రోజు కూడా ఒక ఘటన జరిగింది. అంటే మెడ్చల్ మల్కాజిగిరికి చెందినటువంటి ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని అంటే 1049 ఎకరాలలో ఉన్నటువంటి భూమిని కూడా సీఎం రేవంత్ రెడ్డి కానీ లేదంటే వాళ్ళ మంత్రుల కింద ఉన్నటువంటి అనుచరులు ఏం లేకుండా వాళ్ళ పేర్లు మారుస్తున్నారు, వాళ్ళ భూముల పేర్లు వేరే వాళ్ళ పైన ఎక్కిస్తున్నారు. నిషేధిత జాబితాలో సెక్షన్ 22A కింద నోటిఫై చేస్తున్నారు. ఇదేంటంటే వసూలు చేసుకోనికి ఒక కొత్త తరిక. అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అధికారంలోకి రాలు అనే ఆలోచనతో ఇప్పుడే వసూలు స్టార్ట్ చేస్తున్నారా? ఇది ఒక వసూలు చేసుకునే ఒక కొత్త తరిక. ఏంటంటే నిషేధిత జాబితాలో పెట్టాలి, ప్రతిఘటన తీవ్ర ప్రతిఘటన అయితే తీసేసేయాలి. వాళ్ళకి ఇబ్బంది అయితే ఇక కోట్లకు పోరా. ఇప్పుడు ఇదే అనిల్ కుమార్ గారు, మొన్న రంగనాథ్ను తప్పు పట్టిన జడ్జి గారు, ఈ నిషేధిత జాబితాలో పెట్టడము వక్ఫ్ భూములకు సంబంధించిన కేసు ఆయన పరిధిలోకి వస్తే ఆయన అడ్జుడికేట్ చేస్తున్నప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. ఇవి ఇన్ని సంవత్సరాలు ఏం వండినరా మీరు? ఇప్పుడు వీళ్ళని బాధ పెట్టుడేంది? కొన్ని వేల మంది ఆడ ఇల్లులు కట్టుకొని గత 30 సంవత్సరాలుగా 30-40 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టుడేంది? అంటే ఇది ఒక మూర్ఖపు పనిగా అభివర్ణించి, అయితే ఇది ఒక వసూళ్లకు తెరలేపిరు. నిషేధిత జాబితాలో పెట్టాలి. ఇక నిషేధిత జాబితాల నుండి తీపియాలంటే ఆడ రిజిస్టార్ కాడికి పోవాలి, లేకుంటే కోర్టుకు పోవాలి, లేకుంటే వీళ్ళ చుట్టూ తిరగాలి, మధ్యలో ఉన్న దళారీల చుట్టూ తిరగాలి, వాళ్లకు అడిగినది ఇవ్వాలి. ఇక మనం అధికారికంగా చెప్పలేము, అనధికారికంగా అదే జరుగుతుంది. ఇవ్వాలి, వాళ్ళను బతిమలాడాలి. అవన్నీ చేసినాక ఆర్థికంగా బలపడటానికే, ఆర్థికంగా లాభపడటానికే ఈ నిషేధిత జాబితాలో పెడుతున్నారు. నిషేధిత జాబితాలో ఏవి పెట్టాలి, ఏవి పెట్టొద్దని రిజిస్ట్రేషన్ చట్టంలో క్లియర్గా ఉన్నది. ఎట్లా పడితే అట్లా తీసుకొచ్చి ఏది పడితే అది రిజిస్ట్రేషన్ జాబితాలో పెడితే, నిషేధిత జాబితాలో పెడితే కుదరదు. దీనిపై కోర్టులున్నాయి. అదేవిధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టినందుకు కూడా పరిహారం కోరవచ్చు. అయితే ఆ లైన్లో కూడా కొంతమంది బాధితులు నా కాడికి రావడం జరిగింది. అంటే ఇంట్లో పెళ్ళి ఉంటుంది, ఏదో ఆపద ఉంటుంది, దాన్ని ఒక భూమి అమ్ముకుందామనో దేనికో బిడ్డ పెళ్ళికో దేనికో పెట్టుకొని ధన్మని వచ్చి రాత్రి ఇంకో హైడ్రా పేరుతో ఒక దిక్కు మొత్తం విధ్వంసం, జీవన విధ్వంసం. అది ఒకటి. ఇదేమో చారిత్రక విధ్వంసం, ఇది ఆర్థిక విధ్వంసం. మొత్తం విధ్వంసానికే కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ప్రభుత్వం. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విధ్వంసం సృష్టిస్తున్నది. అన్ని రకాల విధ్వంసం, అన్ని రంగాలలో. చారిత్రక విధ్వంసం, సాంస్కృతిక విధ్వంసం, మళ్ళీ ఆర్థిక విధ్వంసం, మళ్ళా సామాజిక విధ్వంసం. ఇక ఎన్ని రకాల విధ్వంసాలు ఉన్నాయి, అన్ని రకాలు సృష్టిస్తుంది. అంటే ఇప్పుడు మరి ఏంటి ఇది? కేవలం ఒక పైచాచిక ఆనందం అని చెప్పొచ్చా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు మేల్కోవద్దు, వీళ్ళ దగ్గర భూములు ఉండద్దు, ఆస్తులు ఉండద్దు, లేదంటే వీళ్ళని సేమ్ ఇదే విధంగా అక్కడనే ఉంచాలి అనే ఒక ఆలోచనతోటి చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి? ఇక దాని వెనుక ఏం ఆలోచన ఉన్నదో మనకు తెలియదు. కాకుంటే పూర్తిగా సూచీల మాత్రము మొత్తం దిగజారుతుంది, మన వ్యవస్థ దిగజారుతుంది. పూర్తిగా ప్రజలు పీడింపబడుతున్నారు. ఇక లేదు మా తాన రక్తము, ఇంకెంత తాగుతావు అని అడుగుతున్నారు. ఇక ఈ పన్నులు ఒక దిక్కు, ఒక దిక్కు అంటే
ఇల్లు వీకి పందిరేసుడు, ఒక దిక్కేమో హైడ్రా అని పోవుడు. అయితే అంటే హైడ్రా కూడా ఒక వెబ్ పేజ్ పెట్టుకొని అధికారికంగా సమర్థిస్తురు. దేని సమర్థిస్తురు అంటే కొన్ని నువ్వు ఎందుకు కొడతలేవు అని ప్రజలు అడిగితే ఒక అధికారికంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటారు. అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. నేను కొట్ట అంటే చట్ట విరుద్ధంగా ఉంటే నువ్వు కొట్టేసేయాలి. నువ్వెందుకు ఇస్తావు ఎక్స్ప్లెనేషన్? నువ్వు ఓల్వీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనీకి నువ్వు ఎందుకు చెప్తావు? ఆడ విద్యార్థులు చదువుకుంటురు, వీళ్ళు చదువుకుంటారు, వాళ్ళు చదువుకుంటురు అని చెప్పే అవసరం లేదు. ఇది అన్ని రకాలుగా విధ్వంసం సృష్టిస్తున్నారు. పూర్తి శాతం ప్రజలు అయితే విసిగిపోయినరు. అయితే దీన్ని ఇట్లనే కొనసాగిస్తే తీవ్రతరం చేస్తాం పోరాటం. పూర్తిగా అందరినీ సంఘటితం చేసి అవసరమైతే అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. లాస్ట్ ఒక విషయం ఏంటంటే, మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ముందు మరి జనము ఆయనను మళ్ళీ ఒక్కసారి ఏమైనా ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇక్కడితో ఆయన రాజకీయ జీవితం అనేది భూస్థాపితం అయిపోతుందా? ఇక భూస్థాపితం అవి రాజకీయ అంశాలు కాకుంటే ప్రజా జీవితం పై ఆధారపడి ఉంటుంది. ప్రజా జీవితం ప్రజలు మంచిగా ఉంటే వాళ్ళ నాయకుని ఇంకా కోరుకుంటారు. ఇట్లా పీడిచుక తీస్తే అంటే మొత్తము ఎటు ఇప్పుడు మనం హైడ్రా ద్వారా అంటే మొన్న సోషల్ మీడియాలో అంతా హైడ్రా ఉండాలి, చెరువులను రక్షిస్తుంది. 2014 నుండి మొదలుపెట్టి 2017 వరకు సర్వేలు కంప్లీట్ చేసి అన్నిటికీ జియో ట్యాగింగ్ ఇచ్చి అన్నిటికీ ఒక నంబర్, స్పెసిఫిక్ నంబర్ ఇచ్చి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో నోటిఫై చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. గతంలో కేసీఆర్ గారు చేసిండ్రు. గతంలో ఆదేశాల మేరకు, కోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రక్రియ అనేది చేపట్టింది. కొత్తగా మీరు ఏ చెరువులను గుర్తించిర్రు? కొత్తగా మీరు ఏం తీసుకొచ్చారు? కొత్తగా ఏడ సర్వే చేసిండ్రు? అంటే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, న్యూ వైన్ ఇన్ ఓల్డ్ బాటిల్ అన్నట్టు అటు ఇటు పేరు మారవాలి అంతే. ఇప్పుడు మనము ఈడ లైవ్లో చూపెట్టచ్చు. ఏ పోర్టల్ అన్న యాక్సెస్ అవుతుందా? ఏ ఒక్క పోర్టల్ యాక్సెస్ అవుతలేదు. అంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంది. ఒక సర్టిఫైడ్ కాపీ కావాలంటే 4 దినాలు 5 దినాలు పోయి ఆఫీసుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడ్డది ఇలా. అంటే ఇంత దారుణంగా ప్రజలని హింసించుక తింటుండ్రు, పీడించుక తింటుండ్రు. ఆ ప్రభుత్వం కావాలని మళ్ళీ కూడా అనుకోడు. అయితే అంటే ఇప్పుడు కొన్ని వాగ్దానాలు చేసి కొన్ని జూట మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. ఇంత దారుణమైన వ్యధ అనుభవిస్తారు పబ్లిక్. కాబట్టి ఇక మళ్ళీ అయితే ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటారని నేను అనుకుంటలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.